రావాలి. స్వామివారి గురించి వారికి గురువు గారు తెలుసు కాబట్టి తన మంత్రివర్గం మోట రావడం కాబట్టి మంత్రివర్గంతో కూడా రేపు ఇన్ని గంటలకు వచ్చి స్వామివారి దర్శనం చేస్తున్నామని ఆ ఎమ్మెల్యే ద్వారా చెప్పిపించారు. స్వామివారికి కబురంది. సాయంకాలం ఆశ్రమ మేనేజ్మెంట్ని పిలిచి ముఖ్యమంత్రి వస్తున్నాడని ఆయనకు స్వాగతాలు వేడుకోళ్ళు ఆశ్రమంలో చేయకూడదు, అందరూ భక్తులు ఎట్లా వస్తారో అట్లే తీసుకురండి, ఇక్కడ మాకు ఇది కావాలి అది కావాలని మీరు అప్లికేషన్ పెట్టకూడదు, మీకు అదేమన్నా ఉంటే ఆయన ఆఫీస్ కాడ పోండి, పొలమాలి అంటే స్కూల్ కాడ వేసుకోండి. కానీ ఈనాడు ఒక ఎమ్మెల్యే మంత్రి వస్తున్నాడంటే ఆశ్రమాలు కూడా కొన్ని ఎంత చేస్తున్నాయి. కానీ వారు సరే ఆయన వచ్చేసారు, ఆయన వెళ్ళిపోవాలి దర్శనం చేసుకొని స్వామి ధ్యానంలోకి వెళ్తారు. ఉపన్యాసం ఎందుకు ఉదయం పారాయణ అయినాక ఎవరూ చెప్పలేరు, వారు ఎప్పుడు వస్తారో తెలియదు. మంత్రులంతా అరగంట కూర్చున్నారు, మేనేజ్మెంట్తో చెప్తున్నారు, స్వామివారికి చెప్పండి ముఖ్యమంత్రి ఇచ్చాడు వెళ్ళిపోవాలి అక్కడ సభ. కానీ ఎవరికి గమ్ములు అయ్యా మేము ఎవరు పోయి చెప్పలేము, వారు వచ్చితే మీరు ఉండవలసింది. వీళ్ళంటారు సంజయ్ గారితో మనం వెళ్ళిపోదాం, అక్కడ ఉపన్యాసం చూసుకొని వచ్చేటప్పుడు వస్తాం. ఆయన అంటాడు స్వామివారు ఎప్పుడు రాని వారి ఆశీర్వాదం తీసుకొని కొంచెం కాగలను. సరే స్వామివారి ధ్యానం చేశారు, ఈయన దర్శనం చేసుకున్నాడు. స్వామి నా వల్ల ఆశ్రమానికి చేసిన సేవ ఉంటే ఇక్కడ అవసరాలు ఉంటే చెప్పండి అన్నారు. స్వామివారు అన్నారు శ్రీరామచంద్రుడు వగేరా వశిష్ఠుడు ఒక ఆయన పెట్టుకొని వారి సూచనలు మార్గాలు ఎలా పరిపాలన చేశారో ఆ విధంగా మీరు ధర్మంగా పరిపాలన చేయండి, సాధువులకి ఏం కావాలో భగవంతుడే ఇస్తారు, మా సాధువులకి ఏం కావాలో భగవంతుడు చూసుకుంటాడు, మీరు ఆ విధంగా ధర్మ పరిపాలన చేయండి. ఇదండి పరిపాలన. ఎవరైనా అయితే ఒక లిస్ట్ ఇస్తాం ఇది అది చేయాలి భక్తితో అడిగినా. స్వామివారు మొదటి నుంచి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం రెండు రకాలు. ఈ విషయంలో రామకృష్ణ మిషన్ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది మొదటి నుంచి. ఒకటి లౌకిక విద్య, ఒకటి పారలౌకిక విద్య.